గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం అనేది నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లో $100 దాటింది క్రూడ్ ఆయిల్ ధర. బట్ ఇరాన్లో పరిస్థితి ఇంకో రకంగా ఉంది. అక్కడ కూడా ఆయిల్ సంక్షోభం అనేది కనిపిస్తోంది. బట్ అది ఎగుమతి చేయకపోవడం వల్ల, చమురు నిల్వలు విపరీతంగా పేరుకుపోవడం వల్ల ఇరాన్లో ఇంకో క్రైసిస్ కనిపిస్తోంది. ఆంక్షలు, దిగ్బంధం, ఎగుమతులను అడ్డుకోవడంతో ఇరాన్లో ముడి చమురు పేరుకుపోతోంది. ప్రస్తుతం ఇరాన్ చమురు పరిశ్రమ సంక్లిష్ట స్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కర్గ్ ద్వీపంలో చమురు ఉత్పత్తిని ఆపలేక ఒకవైపు, ఎగుమతులు స్తంభించడంతో మరోవైపు ముడి చమురు నిల్వలు ప్రమాదకరంగా పెరిగిపోతున్నాయి. ఇరాన్ చమురు ఉత్పత్తిలో 90% పైగా ఉత్పత్తి చేసి 3 కోట్ల బ్యారెళ్ల వరకు ముడి చమురును నిల్వ చేయగలిగినటువంటి కర్గ్ ద్వీపంలో నిల్వ కేంద్రం హర్ముజ్ జలసంధిలో అమెరికా విధించిన దిగ్బంధం కారణంగా నిండిపోయే దశకు చేరుకుంది. ఇప్పుడు ఒక కీలక మలుపు ఆసన్నమైనట్టుగా కనబడుతోంది. అందుకోసం అదనపు చమురును సముద్రంలో నిల్వ చేయడానికి ఇరాన్ తన 30 ఏళ్ల నాటి నాషా అనే ట్యాంకర్ను తిరిగి వినియోగంలోకి తీసుకొస్తోంది. అనేక ఏళ్లుగా నిరుపయోగంగా ఖాళీగా పడి ఉన్నటువంటి నాషా అనే నౌకను ఇప్పుడు ఎగుమతి చేయలేని అదనపు ముడి చమురును నిల్వ చేయడానికి తేలియాడే నిల్వ కేంద్రంగా తిరిగి వినియోగించాలి అని ఇరాన్ భావిస్తోంది. అయితే ఈ చర్య కేవలం తాత్కాలిక పరిష్కారమే అయినా ఇరాన్ దీనిపై ఆధారపడడం చూస్తే అమెరికా నావికా దిగ్బంధం ఆ దేశ చమురు మౌలిక సదుపాయాలను ఎంత గట్టిగా అడ్డుకుంటోందో స్పష్టమవుతోంది. మరో 1.30 క్రోర్స్ బ్యారెళ్ల చమురుకు మాత్రమే స్థలం ఉందని, నికరంగా లోపలికి వచ్చే చమురు రోజుకు సుమారు 10 లక్షల నుంచి 11 లక్షల బ్యారెళ్ల చొప్పున ఉందని సముద్రయాన విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే రేటుతో 12 నుంచి 13 రోజుల్లో నిల్వలు నిండిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్యాంకర్ ట్రాకర్స్ అనేటువంటి సముద్రయాన ట్రాకర్ ప్లాట్ఫామ్ అందించినటువంటి ఉపగ్రహ చిత్రాల ప్రకారం ఏప్రిల్ 16న ఇరాన్లో ఉన్నటువంటి కర్గ్ ద్వీపంలో ఉన్న ఎగుమతి టెర్మినల్ వద్ద 3 ట్యాంకర్లు మొత్తం 50 లక్షల బ్యారెళ్ల సరుకును లోడ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒకవేళ చమురు నిల్వ సామర్థ్యం పూర్తిగా నిండిపోతే ఇరాన్కు కొన్ని ప్రత్యామ్నాయాలు మాత్రమే మిగిలి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నిల్వ చేయలేని చమురును ఉత్పత్తి చేయలేదు, అలాగే ఎగుమతి చేయలేని చమురు టెహ్రాన్కు అవసరమైనటువంటి ఆదాయాన్ని కూడా అందించదు. ఈ దిగ్బంధనం కేవలం సైనిక వ్యూహం మాత్రమే కాదు, ఇది ఇరాన్పై ఆర్థిక ఉచ్చుగా మారబోతోంది అని ఇప్పుడు విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెన్సెట్ ఇరాన్ త్వరలో తన ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని చేరుకోవచ్చని హెచ్చరించారు. చమురు నిల్వ చేయడానికి స్థలం కొరత ఒక ప్రధాన సమస్యగా మారింది. ఎందుకంటే ఇరాన్ తన బావులను మూసివేయాల్సి వస్తుంది. ముఖ్యంగా వాటర్ ఇంజెక్షన్ క్షేత్రాలను నిలిపివేయడం మరింత సమస్యాత్మకం. ఈ క్షేత్రాలు నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే వాటికి తీవ్ర నష్టం జరిగి దీర్ఘకాలిక ఉత్పత్తి నష్టాలకు దారితీస్తుంది. చమురు, గ్యాస్ ఉత్పత్తిని ఒకేసారి ఆపితే నీటి ట్యాప్ను ఆపినంత సులభంగా అది ఆగిపోదు అనేది నిపుణులు చెప్తున్నారు. ఇది ఒక సంక్లిష్టమైన, తరచుగా కోలుకోలేని ప్రక్రియ అవుతుంది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనటువంటి వెంటనే టెహ్రాన్లో ఉన్నటువంటి అధికారులు హార్ముజ్ జలసంధిని మూసివేశారు. ఈ సీజ్ ఫైర్ కాలంలో గల్ఫ్ ఉత్పత్తిదారుల నుంచి ప్రపంచ చమురు, ద్రవీకృత సహజ వాయువు అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరాలో 20% ఈ హర్ముజ్ జలమార్గం గుండానే రవాణా చేయబడేది. కీలకమైనటువంటి ఈ జలసంధి దాదాపుగా మూతపడడంతో ప్రపంచ చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. అప్పటి నుండి ఇరాన్ ఆ జలసంధిని తన నియంత్రణలోకి తీసుకుంది. అయినప్పటికీ అది ఆ జలమార్గం ద్వారా తన సొంత ఇంధన ఉత్పత్తులను ఎగుమతి చేస్తూనే వచ్చింది. హర్ముజ్ జలసంధి ద్వారా జరిగే ఇరాన్ చమురు ఎగుమతులు దాని మొత్తం చమురు ఎగుమతులలో సుమారు 80% ఉంటాయి. వాణిజ్య నిఘా సంస్థ అయినటువంటి క్లర్ప్ ప్రకారం ఇరాన్ మార్చిలో రోజుకి 1.84 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేసింది. ఏప్రిల్లో ఇప్పటి వరకు 1.71 మిలియన్ బీపీడీ రవాణా చేసింది. 2025లో సగటున ఇది 1.68 మిలియన్ బ్యారెళ్లు మాత్రమే ఉండేది. ఇక మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు 55.22 మిలియన్ బ్యారెళ్ల చమురుని ఎగుమతి చేసింది. ఇరానియన్ లైట్, ఇరానియన్ హెవీ అండ్
ఫోరోజన్ బ్లెండ్ అని పిలిచే ఇరాన్ చమురు 3 ప్రధాన రకాల ధర గత నెలలో బ్యారెల్కు $90 కంటే తక్కువకు పడిపోలేదు. అంటే చాలా రోజుల్లో బ్యారెల్ ధర $100లను అధిగమించింది. బ్యారెల్కు కనీసం $90 అంచనా వేసినా కూడా ఇరాన్ గత నెలలో తన చమురు ఎగుమతుల ద్వారా కనీసం $4.97 బిలియన్ ఆర్జించినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. అయితే దీనికి విరుద్ధంగా యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఫిబ్రవరి ఆరంభంలో ఇరాన్ తన ముడి చమురు ఎగుమతుల ద్వారా రోజుకి సుమారు $115 మిలియన్ అంటే నెలకు $3.45 బిలియన్ సంపాదిస్తూ ఉంచేది. సులభంగా అంటే చాలా ఈజీగా మనకు అర్థమయ్యేటువంటి లెక్కల్లో చెప్పుకోవాలంటే యుద్ధానికి ముందుతో పోలిస్తే గత నెలలో ఇరాన్ చమురు ఎగుమతుల ద్వారా 40% ఎక్కువ సంపాదించింది. దీనిని అమెరికా ఆపింది. అంటే ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధనం వెనుక ముఖ్యమైనటువంటి ఉద్దేశం అమెరికా ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయడమే. అందుకే ఇప్పుడు ఇరాన్ అమెరికా ముందు 3 అంశాలని ఉంచింది. యుద్ధం ఆపాలంటే ఈ 3 అంశాలు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అనేది. ఒకటి, హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడం. రెండవది, తమ నౌకాదళాల మీద ఉన్నటువంటి దిగ్బంధనాన్ని అమెరికా తొలగించాలి అనేది. థర్డ్ పాయింట్, యురేనియం నిల్వలకి సంబంధించి చర్చ ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడైనా చేద్దాము అనేది. ఒక రకంగా ఇరాన్ సుప్రీం లీడర్ మరణం తర్వాత ఇరాన్ లొంగిపోతుంది అనుకున్నప్పటికీ 2 నెలలు కంప్లీట్ అయిపోయాయి, 3వ నెలకి ఎంటర్ అయిపోయింది. ఇరాన్ ఇంకా అదే కొనసాగిస్తూ వస్తున్నప్పటికీ కూడా చమురు నిల్వలు పేరుకుపోవడం వల్ల ఆర్థికంగా విపరీతమైనటువంటి నష్టం ఉండడంతో ఇప్పుడు అమెరికా దగ్గరికి 3 డిమాండ్లతో ఒక ప్రతిపాదన అయితే పంపింది. అలా యుద్ధాన్ని ఆపడం మాత్రమే కాదు, తమ చమురు ఎగుమతులను పెంచుకోవడం, దాని ద్వారా తాము ఆర్థికంగా బలపడ్డం. మరి అమెరికా ఏం చేయబోతోంది? ఇజ్రాయెల్ దానికి ఒప్పుకుంటుందా లేదా? బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అయితే మిగులున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.